హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ అనేది 17th to 27 ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగిందనమాట. సో అంటే మంగళవారం. సో ఈ రోజు నుంచి మనకు డీడీఓలు అయితే బిల్లులు సబ్మిట్ చేయడానికి సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ అయితే ఉంటుందన్నమాట. సో 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అయితే ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలకు సంబంధించి మనకు బిల్లు కాస్త ముందుగానే ఓపెన్ అయ్యాయనైతే చెప్పుకోవచ్చు. మామూలుగా ఎప్పుడు మనకు 18th to 28th కానీ, సో 25th కానీ అలా ఉంటుంటుంది. కానీ ఈసారి మనకు 17th అయితే బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇక ఉద్యోగులు మరియు మొదటగా ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అయితే సిఎఫ్ఎంఎస్లో ఈ డీడీఓ గారి చేత అప్రూవల్ అయితే చేపడతాయి. ఈ అప్రూవల్ చేయబడిన బిల్లులన్నీ కూడా మనకు ఎస్టీఓ గారి చేత అప్లోడ్ చేసిన బిల్లులన్నీ ఎస్టీఓ గారి చేత అయితే అప్రూవ్ చేయబడతాయి అనమాట. సో ఈ డీడీఓ బిల్లులన్నీ కూడా ఎస్టీఓ ఆఫీస్కి అయితే రావడం జరుగుతుంది. ఎస్టీఓ కార్యాలయంలో అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే ఉప ఖజానా అధికారి చేత ఆ బిల్లు కనుక అప్రూవల్ పొందినట్లయితే సో ఆ బిల్లుకు పేమెంట్ అనేది మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో కొన్ని బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉంటాయి. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్కు చేరుకునేదానికి కొద్దిగా సమయం పడుతుందండి. సో 17వ తేదీ బిల్లులు అప్లోడ్ అయిన తర్వాత డీడీఓ గారి చేత అవన్నీ కూడా మనకు ఒక 2 రోజులు తర్వాత అయితే మనకు 20th నుంచి అట్లా మనకు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ అయితే బిల్లు వెరిఫై చేసి అప్రూవల్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అప్రూవల్ పొందిన తర్వాత నుంచి మనకు 21 నుంచి మనకు బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే అవైలబుల్ వస్తుంది. సో వన్స్ బిల్లు కనుక అప్రూవల్ అయిపోయిందంటే సో వెంటనే మనకు బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో బిల్ నెంబర్ జనరేట్ అయిపోయిన తర్వాత మనకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు 22వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందండి. సో మొదటగా ఎంప్లాయీకి సంబంధించినటువంటి బిల్లులన్నీ అప్లోడ్ చేసి ప్రాసెస్ అయితే పూర్తి చేసుకుని తర్వాత పెన్షనర్కి సంబంధించిన బిల్లులు కూడా ఇదే ప్రాసెస్లో మనకు పూర్తి స్థాయిలో బిల్లులన్నీ అప్రూవల్ అయిన తర్వాత సో ఈ నెలకు సంబంధించి మనకు నెల చివరి రోజు వరకు మనకు చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్తాయి బిల్లులన్నీ కూడా. సో అటువంటి బిల్లులన్నీ అక్టోబర్ 1వ తేదీన జీతాలు పెన్షన్లుగా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ఎప్పట్లాగే మనకు సెప్టెంబర్ నెలలో ఏదైతే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి శాలరీ కానీ ఇవి ఉన్నాయో ఇవన్నీ మనకు సెప్టెంబర్ 1, 2 తేదీలలోనే భారీగా జమ అయ్యాయండి. సో ఎక్కువ మందికి జమ అయ్యాయి అన్నమాట. అదేవిధంగానే ఈసారి కూడా మనకు 1 మరియు 2వ తేదీలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన బిల్లు అక్టోబర్ 1, 2 తేదీలలో అయితే జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఈ ప్రాసెస్లో ఈ స్టేటస్ కానీ పెండింగ్ స్టేటస్ కానీ ఎప్పటికప్పుడు అయితే మీకు అయితే అందిస్తూనే ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైతే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.